నమస్తే అండి. ఈరోజు నేను మీకోసం సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో తెలియడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇందులో ఇది ఎవరికి బాగా సరిపోతుంది అనంటే, ఎవరైతే అన్‌సాటిస్ఫైడ్ లైఫ్‌ని మనము కొనసాగిస్తున్నాము అని అనుకుంటారో, ఇంకా మనకి ఏదో కావాలి, వాళ్ళలా ఉంటే బావుంటాము, వీళ్ళలా ఉంటే బావుంటాము అని చెప్పి అనుకుంటారో, వాళ్ళు చూడండి ఎంత బావున్నారో అని చెప్పి ఇంకా మీకు చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్స్‌లోనే అందంగా ఉన్న వాళ్ళకే మంచి ఛాన్సెస్ ఒస్తాయి. వాళ్ళ ఛానల్సే బాగా చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళలాగా చెప్తే బావుండు, వీళ్ళలాగా చెప్తే బావుండు అనేటటువంటి పోలికలు పోల్చుకుంటూ ఉంటారనమాట. మనలోనే ఎలాంటి మంచి విషయాలున్నాయి, వాటిని మనం మన స్ట్రెంగ్త్‌ని ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళాలి అని చెప్పి తెలియకుండా ఉంటారు చూసారా? వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఒక కాకి ఉండేదంట. ఆ కాకికి ఎప్పుడు గూడా నేనెందుకు ఇలా ఉన్నానా అని చెప్పి అన్‌సాటిస్ఫైడ్ లైఫ్ అనమాట. ఇంకా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నేను వెళ్ళినా గూడా ఎవరు నన్ను తరిమేస్తున్నారే తప్ప చూడట్లేదు అని చెప్పి చెప్తూ ఏడ్చుకుంటూ ఒక చెట్టు పైన నుంచొనుందంట. చెట్టు కింద తపస్సు చేస్తున్నటువంటి ఒక ఋషిని చూసిందన్నమాట. అయినా కూడా తను చెట్టు మీద కూర్చొని ఏడ్చుకుంటూ ఉందంట. ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ కాకి దగ్గర నుంచి వచ్చినటువంటి కన్నీళ్ళు ఆ సన్యాసి బుగ్గ పైన పడ్డాయట. ఆ సన్యాసి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి కాకిని అడిగాడట. నాది చాలా అన్‌సాటిస్ఫైడ్ లైఫు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి తన బాధంతా కూడా సన్యాసికి చెప్పిందంట. సరే, నేను నా శక్తి మేరకు నేను నీకు కొన్ని వరాలిస్తాను. నువ్వు ఎవరిలా ఉండాలి అని అనుకుంటున్నావో ఒక్కసారి నాకు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయం కనుక్కొని వచ్చి నాకు కనపడు. నువ్వు ఎవరిలా మారాలి అనంటే నా శాయశక్తులా ప్రయత్నించి వాళ్ళలా నిన్ను నేను మారుస్తాను అని చెప్పాడనమాట. అప్పుడు ఆ కాకి ఏం చేస్తుంది అనంటే అలా ఎగురుకుంటూ వెళ్ళి హంస దగ్గరికి వెళ్తుందంట. హంస దగ్గరికెళ్ళి హంస, హంస నువ్వు నీటిలోనే ఉంటావు, చాలా అందంగా తెల్లగా ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అడిగిందంట. అప్పుడు ఆ హంస లేదు లేదు, నేనేమంత సంతోషంగా లేను. ఎందుకు అనంటే ప్రపంచంలో ఇన్ని రంగులుండగా నేను తెల్లగా ఇలాగే మిగిలిపోవడం వల్ల నాకు అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంది. నేను అంత సంతోషంగా లేను అని చెప్పి చెప్పిందంట. ఇంకా నీ దృష్టిలో ఎవరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నావో చెప్పు అని చెప్పి కాకి హంసను అడిగిందంట. అప్పుడు హంస చెప్పింది, నా దృష్టిలో చిలుక చాలా రంగురంగులుగా ఉంటుంది, ఇంకా అందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నదన్నమాట. సో అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్ అయింది కదా. సో చిలుక సంతోషంగా ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచి ఆ కాకి ఏం చేసింది, చిలుక దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత చిలుక చిలుక నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, నీకు ఇన్ని రంగులున్నాయి, ఇంత అందంగా ఉంటావు, అందరూ నిన్ను కావాలని చెప్పి కోరుకుని ఇంట్లో పంజరంలో పెడతారు, కావాల్సినవన్నీ తీసుకొచ్చి నీ నోటికి అందిస్తారు, కాబట్టి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అడిగిందంట. అప్పుడు చిలుక, నాకు మనుషులను చూస్తే భయం, వాళ్ళేమో నన్ను తీసుకెళ్ళి పంజరంలో పెట్టుకుంటారు, స్వేచ్ఛగా ఇలా గాలిలో ఎగురుకుంటూ వెళ్తే ఏ వేటగాడు నన్ను పట్టుకుంటాడో అన్న భయంతోటే ఉన్నాను కానీ నేనంత సాటిస్ఫైడ్‌గా లేను, ఇంకా సంతోషంగా కూడా లేను అని చెప్పి చిలుక చెప్పిందంట. సో ఇప్పుడు ఆ కాకికి చిలుక దగ్గర కూడా ఒక క్లారిటీ వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎవరు సాటిస్ఫైడ్‌గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నావో చెప్పు అని చెప్పి ఆ చిలుకను కాకి అడిగిందంట. అప్పుడు ఆ చిలుక, నా దృష్టిలో నెమలి చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఇంకా స్వేచ్ఛగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పిందంట. సో అప్పుడు ఇంక ఈ కాకి ఏం చేసింది, నెమలి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి మన చిలుక చెప్పిన తర్వాత కాకి నెమలిని వెతుక్కుంటూ వెళ్తూ ఉందంట.
వెళ్తూ ఉన్నప్పుడు ఒక జూ పార్క్‌లో నెమలి కనిపించిందనమాట. సో, అప్పుడు కాకి నెమలితో "నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇంకా రోజు నిన్ను అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. లక్షలాది మంది, వందలాది మంది. అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా!" అని చెప్పి నెమలిని అడిగిందంట. నెమలి "ఏమీ లేదు. నేనంత సంతోషంగా లేను. నా అందమైనటువంటి ఈ పించాలతోటి అందమైనటువంటి వస్తువులు అలంకరణగా పెట్టుకుంటారు. అప్పుడు నన్ను చాలా బాధిస్తారు. ఇంకా నన్నిక్కడ పంజరంలో ఉంచి అందరూ వచ్చి చూసి వెళ్తారే కానీ, నేను బయట వెళ్లి స్వేచ్ఛగా తిరగలేను. కాబట్టి నేను అన్‌సాటిస్ఫైడ్‌గా అసలు సంతోషంగానే లేను" అని చెప్పిందంట. సో, అప్పుడు ఈ మాటలన్నీ విన్న కాకికి అస్సలు అర్థం కాలేదంట. ఇప్పుడు నీ దృష్టిలో ఎవరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నావో ఒక్కసారి చెప్పవా అని అందంట. ఇంకెందుకు? నువ్వే ఈ ప్రపంచంలో అందరికన్నా సంతోషంగా ఉన్నటువంటి పక్షివి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. కాకే ప్రపంచంలో స్వేచ్ఛ కలిగినటువంటి పక్షి అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి నెమలి అందంట. అప్పుడు ఒక్కసారిగా కాకికి మనం కాకిగా ఉన్నందుకు ఎంత సంతోషిస్తున్నానో అని చెప్పి అనుకుందంట మనసులో. అలా అని చెప్పేసరికి సరే అని చెప్పి నెమలికి బాయ్ చెప్పి ఈ కాకి సన్యాసి దగ్గరకు వచ్చేసిందన్నమాట. సన్యాసి అడిగాడట, "నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావో నీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చెప్పు, నేను నిన్ను అలా మారుస్తాను" అని చెప్పి. అప్పుడు కాకి అందంట ఆ సన్యాసితో, "నేను కాకిగా ఉన్నందుకే సంతోషంగా ఉన్నాను. ఎందుకు అనంటే నేనెళ్ళి విచారించినప్పుడు ఎవ్వరూ సంతోషంగా లేరు. ప్రస్తుతానికి నేనే ప్రపంచంలో స్వేచ్ఛగా ఉన్నటువంటి పక్షిని అని చెప్పి నాకర్థమైంది. కాబట్టి ఇన్ని రోజులు ఇతరులను చూసి వాళ్ళలా ఉంటే బావుండు, వీళ్ళలా ఉంటే బావుండు, సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాను స్వామి. నాకిప్పుడు జ్ఞానోదయం కలిగింది. నేనులా ఉన్నందుకే ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. చాలా మంచిది. నేనెవరిలా మారాలనుకోవట్లేదు" అని చెప్పిందంట. అంటే మనకు మనం సాటిస్ఫాక్షన్ తెచ్చుకునేంత వరకు ఇతరులు ఎవ్వరిని చూసినా కూడా మనకి అలాంటి ఫీలింగే కలుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు అలా ఉంటే బావుండు, నేను ఇలా ఉంటే బావుండు అనేటటువంటి అన్‌సాటిస్ఫైడ్ లైఫ్‌ని లీడ్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా మీరు మీలా ఉన్నందుకు సంతోషంగా ఉండండి. వేరే వాళ్ళ మారాలని అనుకోకండి. అదంతా గూడా పైపైన మెరుగులే. మీరెలా ఉన్నారో అలాగే మిమ్మల్ని మీ ప్రపంచం గుర్తిస్తుంది. కాకపోతే దానికి మీరు కష్టించి పనిలో, మీ నైపుణ్యంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగారు అంటే చాలు. అందుకే ఎవ్వరితో పోల్చుకోకండి. మీరు మీలా ఉండడాన్ని మీరు ఫస్టు అంగీకరించండి. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు.